కోట పట్టణంలోని ఈద్గా జామియా మసీదు ఆధ్వర్యంలో ముస్లింలు సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతగురు ఇనైతుల్లా మౌలి రంజాన్ సందేశాన్ని జనులకు వినిపించి అందులోని మంచి విషయాలను వెల్లడించారు. ప్రతి వ్యక్తి దానగుణం కలిగి ఉండాలని, తనకు ఉన్న దాంట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా భగవంతుడు పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. అనంతరం ముస్లిం నాయకులు షేక్ జలీల్ అహ్మద్, షేక్ శంషుద్దీన్, షేక్ ముబీన్ బాషా మీడియాతో మాట్లాడారు. 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి దేశ మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయబ్ రసూల్ మస్తాన్ బాషా, జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు ఆలీ అహ్మద్, కమిటీ సభ్యులు సుబాన్ కరీముల్లా, జావీద్ అబ్దుల్లా, సునీల్ తదితరులు పాల్గొన్నారు. हमारे मस्जिद के जहाँ मस्जिद के और बाजू की उन सबको भी मेरे का दी देता बोले कि ईद उल फितर महीना को पढ़वाते हैं, वैसा कि हर साल भी इंशाअल्लाह उसमें आला मकाम अता फरमा। या अल्लाह कमा नहीं सके, अल्लाह तुझे राज़ी करने के वास्ते हमें कुछ नहीं कर सकते। నమాజ్ ఉమ్మడిగా దాదాపు 500-600 మంది ముస్లిం సోదరుల సమక్షంలో నమాజ్ చదివినందుకు ఆ అల్లాకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏర్పాట్లు కూడా దేవుడి దయ వల్ల మా నూతన కమిటీ అధ్యక్షుడైనటువంటి మా అలీ అహ్మద్ వాళ్ళ టీం ద్వారా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా జరిగాయి. అదేవిధంగా రంజాన్ నెల రావడం, 30 రోజులు గడిచిపోవడం అంతా అయిపోయింది. రంజాన్ నెల ఒక పవిత్రమైన నెల, ఒక ఖరీదైన నెల, ఒక మహత్తరమైన నెల. ఎందుకంటే ఈ నెలలో పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన నెల. అందువల్లనే ఈ నెలకి అంత పవిత్రత. ఎవరు కూడా ఈ నెలలో తప్పు చేయడానికి చాలా భయపడతారు. ఈ నెలలో ప్రతి ఒక్కరూ కూడా నమాజ్ చదవడం కానీ, కఠోర ఉపవాసం ఉండడం కానివ్వండి, అదేవిధంగా ఖురాన్ చదవడం కానీ, 30 రోజుల పాటు తరావీ నమాజ్ చదవడం కానీ, అదేవిధంగా తన సంపాదనలో జకాత్ తీసే కార్యక్రమం కానీ ఈ నెలలోనే చేస్తారు. అందువల్ల ఈ పవిత్రమైన నెల ఈ రంజాన్ నెల. ఈ నెల యొక్క కృపా కటాక్షాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలపైన, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపైన, ముఖ్యంగా మా గూడూరు నియోజకవర్గ ప్రజలపైన, మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్ గారిపైన ఎల్లవేళలా ఉండాలని, ఈ కరుణా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజల అందరిపైన ఉండాలని దేవుని ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా రంజాన్ నెల గత నెల మార్చి 2వ తేదీ రంజాన్ నెల ప్రారంభమైంది. రంజాన్ నెల ప్రారంభమైన రోజు నుంచి కూడా ప్రతి ముస్లిం సోదరులు కూడా రంజాన్ అంటే దాని అర్థం ఈ 11 నెలలు చేసిన తప్పుల్ని రంజాన్ అంటే నిప్పు లాంటిది, కాలిపోవడం. మనం చేసిన తప్పులన్నీ కూడా ఈ 12వ నెలలో దానికి మనం ఒక్క పొద్దులు ఉండడం, ఉపవాసాలు ఉండడం, మరియు 5 పూట్ల నమాజ్ చదవడం, తరాబీ నమాజ్ చదవడం, ఈ తప్పులన్నిటికీ కూడా కాల్చేయాలనే ఉద్దేశంతోనే ప్రవక్త గారు రంజాన్ నెలను దేవుడు సృష్టించి ఆ నెలలో ఈ విధంగా మానవులు నడుచుకోవాలని నియమ నిబంధనలు ప్రకటించి మన తప్పుల్ని క్షమాగుణంతో దేవుడు పరిసమాప్తం చేస్తారనే ఈ యొక్క నెలని పవిత్ర నెలగా భావిస్తారు. ఈ నెలలో ప్రతి ఒక్కరు కూడా కోటలో జామా మసీద్ కమిటీ వారు అన్ని సౌకర్యాలు కల్పించి ఈరోజు ఈద్గాలో ఇంత పెద్ద ఏర్పాటు చేసిన మా కమిటీ సభ్యులందరికీ, మరియు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ గారు, మరియు కోట మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు, మరియు అందరూ కూడా నాయబ్ రసూలు, మా ముతవల్లి గారు, మరి మా మత గురువు అయినటువంటి హిదాయతుల్లా గారు, కరీముల్లా గారు అందరూ కూడా ఈ ఏర్పాట్లని ఎంతో భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసి మాకందరికి కూడా స్వర్గానికి పోవడానికి ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా